విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క భావోద్వేగాలకు సంబంధించిన అంశం. ఈ విషయంలో విద్యార్థుల యొక్క ఆవేదన, వారి యొక్క బాధను, తల్లిదండ్రుల యొక్క ఆవేదన బాధలను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీట్ పరీక్ష అంటే చాలా కఠినమైనది. కష్టపడి రక్తాన్ని ధరవచ్చి చెమటోడిచి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రి బౌలు కష్టపడితే తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం నిజంగా బాధాకరం. ఇది అందరూ కూడా ఖండించాల్సిన విషయం, వాస్తవం కూడా. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు, విన్నపం చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయము, నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే 11 మంది ఫ్యాకల్టీలను ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని చర్యలు తీసుకోవడం, దీంతో సంబంధం ఉన్న 17 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళ చర్యలు తీసుకోవడం, సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు క్షమాపణ చెప్పడం, వారు స్వయంగా సిబిఐకి లెటర్ రాయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దాంతోపాటు విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 40 days లోపల తిరిగి ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించి కౌన్సిలింగ్ సిద్ధమైంది. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. రేపు కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతున్నది. ఇన్ని రోజులు ఆందోళన ఎక్కలేదు. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, కౌన్సిలింగ్ సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా ఇక్కడ ఆందోళన, సరే ఇబ్బంది కంపల్సరీ ఉంటుంది, బాధపడాల్సిందే, అందరూ కూడా బాధపడాల్సిందే, వాస్తవం కూడా. కానీ అయినప్పుడు కూడా ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది, అన్ని రకాల సహకరిస్తామని చెప్పినాం, ప్రభుత్వం చెప్పింది. విద్యార్థులను భావించే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఈ పరిస్థితిలో విద్యార్థుల ముసుగులో కొంతమంది అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు.